ఈ ఖరీఫ్ సీజన్కు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటికీ దాదాపు 57% ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఈసారి 24 గంటల్లోనే నగదు జమ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మొబైల్ కిట్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మొబైల్ కిట్ పనితీరును మంత్రి మీడియాకు వివరించారు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు 12,200 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఈ ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, పిఏసిఎస్ సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉన్న మన రెవెన్యూ సిబ్బంది, జిల్లా జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో మీటింగ్లు జరుపుకుని 4,041 రైతు సహాయ కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందులో 16,714 సిబ్బంది సిద్ధం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్, ఒక్కొక్క దిశలో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలనే దానిపైన చాలా లోతుగా వీళ్ళందరూ కూడా సిబ్బంది అందరూ కూడా మేము సమాచారం అందిస్తూ ముందుకెళ్ళాం. 6 కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. పీడిఎస్ రైస్ విషయంలో గతంలో మేము ఒక శాంపుల్ సీజ్ చేసి ల్యాబ్ కి పంపించి రిపోర్ట్ వచ్చే వరకు వారం పట్టేది. సో దాన్ని మా సిబ్బంది చాలా బాగా దాన్ని స్టడీ చేసి ఒక అద్భుతమైన మొబైల్ కిట్ తీసుకొచ్చారు. ఒక 700 రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసాం. మా అధికారులందరికీ కూడా వితిన్ 5 minutes నిర్ధారించవచ్చు అది పీడిఎస్ రైసా కాదా అనేది. చిన్న ప్యాన్ ఉంటుంది, రైస్ శాంపుల్ తీసుకుని దీంట్లో పెట్టుకున్న తర్వాత ముందు ఒక స్ప్రే వేసి చెక్ చేస్తారు. ఒక 2 minutes తర్వాత ఇంకో స్ప్రే వేస్తారు. లైక్ సేమ్ ఏసీబీ అట్లా పట్టుకుంటారో అట్లానే ఇక్కడ కూడా పింక్ అవుతుంది అనమాట. పీడిఎస్ రైస్ ఉంటే స్పాట్. సో ఇమీడియట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం.